నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జానపద గాథలు చెప్పుకుంటూ ఉన్నాము. ఓకే. చెప్పండి. రాజుల కథలు చెప్తాం. మణిపుర రాజ్యానికి వీరసేనుడని ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టాక రాణిగారు గతించారు. ఒకతే పిల్ల. అమ్మాయి పేరు చంద్రముఖిట. చూడ్డానికి నిజంగానే చంద్రముఖిలాగానే చక్కగా ఉండేది. వయసుతో పాటు పిల్లకి అల్లరి అవి బాగా పెరిగినాయి. ఏకపుత్రికలకి ఇవి ఉంటాయి. తల్లి లేదు అందులో. ఎప్పటికీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వరు, చిన్నపిల్లలుగానే ఉంటారు. ఆటకాయితనమే ఉంటుంది. తల్లి కూడా లేదు. దాంతో అమ్మాయిది ఆడిందాట పాడింది పాట. తండ్రికి కూతుళ్ళవేవి సాధారణంగా తండ్రులకు తప్పులుగా తోచవు, అన్నీ నచ్చుతూ ఉంటాయి. అయితే ఈ అమ్మాయి కొంచెం అల్లరిగా, కొంటెగా, చిలిపిగా, వేషాలు మారిగా ఉండేది. ఓ 17-18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒంటరిగా చెలికత్తలతో కలిసి వెళ్ళిపోతూ ఉండటం, అక్కడికి వెళ్ళటము, ఇక్కడికి వెళ్ళటం, అడవికి వెళ్ళటం చేసేది. అయితే ఒకసారి వేటకి వెళ్తామని అడిగారు. రాజుగారు కాస్త ముందు వెనక అడిగాడు. కానీ ఇవి ఉన్న చెలికత్తల్లో గట్టివాళ్ళు ఉన్నారు, వేట అలవాటు ఉన్నవాళ్ళు, వేటగాళ్ల కుమార్తెలు ఇట్లా ఉండేసరికి పంపించాడు. పంపిస్తే ఏమైంది, అంతా అడవికి పోయారు. పొద్దునుంచి సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి. చీకటి పడేసరికల్లా చిలికత్తలంతా తిరిగి వచ్చారు. లబో దిబోమంటూ యువరాణి ఎక్కడికో తప్పిపోయింది, మాకు కనపడలేదు అని చెప్పి తెగేడ్చుకుంటూ వచ్చారు చెలికెత్తలు అందరూ. అమ్మాయి ఒక్కతే మిస్ అయిపోయింది. అయ్యో. అయితే తెల్లవారేసరికల్లా యువరాణి వచ్చేసింది. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. వచ్చింది ఇక లోపల ఉండిపోయింది. తెల్లవారిన తర్వాత చూసుకున్నారు, రా యువరాణి వచ్చేసింది, నేను తెల్లవారుజామునే వచ్చానంది. అప్పటి నుంచి కొంచెం ముభావంగా అయిపోయింది. ఆ తర్వాత ఈ అల్లరి, కొంటతనము, వేళాకోళాలు, జుట్టు పీకటాలు అన్నీ పోయినాయి. ఏడిపిచ్చేసేదిట అందరినీ, చెలికత్తల్ని, వాళ్ళని చాలా అల్లరి చేసేది. కొంచెం నిశ్శబ్దంగా, గంభీరంగా అయింది. పిల్ల కొంచెం ఆటపాటలు వెనకబట్టేసరికల్లా రాజుగారికి ఏమైంది, పిల్ల కొంచెం పెరిగింది, మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నారు. సాయంత్రం వరకు ఏదో అందరితోటి ఉండేది. చీకటి పడుతూ ఉండగా నేను పడుకుంటా అని వెళ్ళిపోయేది, బయటకు వచ్చేది కాదు. తెల్లారేకే మళ్ళీ చెలికత్తెలు ఎవరిని తనతో ఉండనిచ్చేది కాదు. సరే, కొంచెం వయసు వచ్చేసరికల్లా అట్లాగేగా ఆడపిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఉండకుండా వాళ్ళ దారిని వాళ్ళు ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇట్లాంటివేవో అనుకున్నారు. ఒక 6 నెలలు 8 నెలలు గడిచేసరికల్లా సరే అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చేసింది, పెద్ద మనిషి అయిపోయింది. గంభీరంగా ఉండటము అవి వచ్చినాయి. అల్లరి చిల్లరితనం, అడవికి వెళ్తా, తోటకి వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, నూతులో దిగుతా, కొబ్బరి చెట్టు ఎక్కుతా, అన్నీ పోయినాయి కదా. పిల్ల కొంచెం పడింది, వివాహం చేద్దాం అనుకున్నారు. సరే, ఏం చేశారు, ఈ మన స్వయంవరం ప్రకటించారు. ఎందరో రాజకుమారులు వచ్చారు. అమ్మాయి నిశ్శబ్దంగా ఉంది, అలంకారం చేయించుకునేది, ఏదో కూర్చునేది, అంతే. సరే, స్వయంవరం రోజున కూడా ఆ అమ్మాయి ఏమీ పెద్ద ఆసక్తికరంగా లేదు. ఓ దండ పుచ్చుకొని వచ్చింది. అట్లా చూసుకుంటూ వెళ్ళి ఎవరో ఒక రాజకుమారుడి మెడలో దండేసింది. అతనితోటి అతని మొహం చూసి గుణగణాలు విన్నదని కూడా వీళ్ళకి కనిపిస్తుంది. ఏమిటి ఇంత నిరాసక్తంగా ఉంది ఈ పిల్ల? స్వయంవరం పట్ల చాలా ఆసక్తిగా ఉండాలి. ప్రతి రాజకుమారుడి గురించి తెలుసుకోవాలి. ఓహో, ఈ వీడు ఆ ఫోటోనే అని గుర్తు చేసుకోవాలి. పెద్దగా ఏమీ లేదు, నిరాసక్తగానే ఉంది. ఏదో పెళ్లి చేసుకుందామని దండేసినట్టుంది. ఈ వేసిన వాడెవడు? చక్రసేనుడు. ఇతను చేది రాజ్యపు యువరాజు. సరే, ఈ పూట స్వయంవరం అయిపోయింది, చీకటి పడిపోతోంది. అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం విద్దు కూడా అమ్మాయి ఒక అంటి ముట్టంతనంగా కాసేపు కూర్చుని తలకాయ నొస్తుందని లేచి వెళ్ళిపోయింది. ఈ రాజకుమారుల వ్యవహారాలు పక్కపక్కన కూర్చోటాలు అవి ఉండవు కదా. కాస్త అట్ట ఎదురుగుండా కూర్చున్నారు. అమ్మాయి ముసుగు కూడా వేసుకుంది, బాగా కనపడలా. అలంకారాల్లో వాట్లలో అతనికి తెలియలే. కానీ ఈ అద్భుత సౌందర్యవతని చెప్పుకున్నారు బాగా అందరూ. అమ్మాయి చాలా అందగతే, మేము ఒకళ్ళిద్దరం ఫోటోలు చూసాం అన్నారు. అయితే బాగున్నట్టే. ఆకారం, విగ్రహం అది కనపడుతోంది, పర్వాలేదు. మొహము, కవళికలు, నవ్వు, మాట, పలుకు, చిలుకు ఏమీ లేవు. సరే, అతనికి కూడా అర్థం కాలే. కానీ ఏముంది, మన ఇంటికి వస్తుంది కదా అని. అక్కడ ఏమిటి పెళ్ళిళ్ళు, వీళ్ళ పద్ధతి, స్వయంవరం, రాకుమారుడు రాకుమార్తె పక్క పక్కన కూర్చుని పెళ్లి చేసుకోవటాలు లేవు అక్కడ. స్వయంవరమే పెళ్ళి. ఇప్పుడు వివాహపు తంతంతా ఈ చక్రసేనుడి కత్తితోటి ఆయన గారి చంద్రహాసాన్ని తీసి అక్కడ పెట్టి నేను వెళ్ళొస్తానండి అని తన దారిని తను వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇక్కడ శాస్త్రోక్తంగా ముహూర్తం పెట్టించి లక్షణంగా
కత్తికి బాసికం కట్టించి వివాహం జరిపించారు అన్ని తంతులు. తర్వాత ఇంకా కాపురానికి పంపేయటమే, అయిపోయింది పెళ్లి. ఓహో. ఈవిడితో బోల్డ్ అంత గుంపు చెలికత్తెలనిచ్చి, చిన్నప్పటి నుంచి అమ్మాయికి సేవ చేసిన దాదులనిచ్చి ప్రయాణం చేయించి చేది రాజ్యానికి పంపారు. రాజ్యానికి చేరుకుంది రాకుమార్తె. సరే, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా యథావిధిగా ఏదో కామ్గా ఉంటుంది. ఉదయకాలం అంతా అందరితో ఉంటుంది, రాత్రి అయ్యేసరికి ఆవిడ ఒంటరిగానే ఉంటుంది. సరే, ఇంకేముందిలే, ఎలాగో శుభముహూర్తం పెట్టిస్తామని ప్రథమ సమాగమం కోసం ఒక పెద్ద అంతఃపురం అలంకారం చేసి రాకుమార్తెను అందులో సాయంకాలమే ప్రవేశపెట్టారు. ఆవిడ అక్కడే ఉంది. చీకటి పడేసరికి రాజకుమారుడు వచ్చేసరికల్లా లోపలిగా తను చాలా అందగత్తె అని వినున్నాడు. పెళ్ళి ఒక 2-3 నెలలైంది, ఇప్పుడే వచ్చింది. ఆ సౌందర్యం చూడాలని ఇతను ఏం చేశాడు, దీపాలు అవి పెంచి కాస్త బాగా వెలిగేలాగా చేసి దీపం పుచ్చుకొని లోపల గదిలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాకుమార్తె కనిపించలా. అంతా వెతికాడు, అర్థం కాలే. ఏమైంది రాకుమార్తె ఏదంటే లోపలే ఉంది అన్నారు. 2-3 ఉన్నారు. ఇంతకుముందు ఇట్లా బయటికి వెళ్ళినట్టు కనపడిందండి అన్నారు. మాయమైపోయింది. ఇదేమిటి ఇట్లా మాయమైపోయింది? ఈవిడికి ఒక క్లోజ్ చెలికత్తుంది మాలతి, కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ పెళ్ళిట చెప్పకుండా వెళ్ళారాక అమ్మాయి కాదండి. కాస్త కామ్గా ఉంది, ఇదివరకు అల్లరిచిల్లరగా ఉండేది, ఇప్పుడు చిలిపితనం తగ్గింది, బాగా పెద్ద తరహాగా ప్రవర్తిస్తూ అసలు నాకు తెలియకుండా అంతఃపురం అడుగు దాటు బయట పెట్టదు. పైగా మా ఊళ్ళో అయితే అన్నీ తెలుసు, మీ ఊళ్ళో మా పిల్లకేం తెలుసు? రాకుమార్తెకి ఏం తెలియదు కదా ఇక్కడ. ఎట్లా మాయమైంది అర్థం కాల. రాజు రాణి ఆశ్చర్యపోయారు. చిలికత్తలంతా లబలబలాడిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియలా. తండ్రికి ఏం చెప్పాలి? ఈ పిల్ల ఏమైపోయింది? మొదటి రాత్రి నాడు మిస్ అయిపోవటం ఏమిటి? వాళ్ళు గింజుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. ఏం చెయ్యాలో తెలీదు. పరిమితమైన సైన్యమే వచ్చింది ఆవిడతోటి. వాళ్ళంతా ఏదో కుర్రాళ్ళు కానీ ఇట్లా కొత్త రాజ్యంలో అటు ఇటు వెతకగలిగే సత్తా ఉన్న వాళ్ళు కాదు. ఈ చక్రసేనుడికి నేనే వెళ్ళి వెతుకుతాన్ని ఓ గుర్రం వేసుకుని వెళ్ళాడు. అంతఃపురం చుట్టుపక్కలంతా చూశాడు. కోట దాటి అట్లా అడవి వైపుకు వెళ్తుంటే ఒక ముసలమ్మ కనపడింది ఆయనకి. అవ్వ, ఒక రాజకుమార్తెని ఏమన్నా చూసావా? ఇట్లా మేలు ముసుకేసుకుంది, పువ్వులు జడి వేసింది అని అడిగితే, ఇటువైపు ఎవరో వెళ్ళారు చాలాసేపటి క్రితం, నేను చూడలేదు, నన్ను ఎక్కించుకో, నేను చూస్తాను, ఇద్దరం కలిసి వెతుకుతాం. గుర్రం ఎక్కించుకున్నాడు ఆ ముసలమ్మని. ఇద్దరు కలిసి బోల్డంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది, నా పని ఆయన పడుకుంటాను నేను. ఈయన కూడా కాసేపు పడుకుందాం అనుకున్నాడు. సరే, ఏదో చెట్టు కింద ఆపాడు. ఒక చెట్టు కింద ఆ ముసలమ్మ చెట్టు కింద పడుకుంది, ఇతను చెట్టు కింద పడుకుంది. తెల్లారు లేస్తే ఆ ముసలమ్మ తనకి కనపడలే. ఎప్పుడో లేచి వెళ్ళిపోయి ఉంటుంది. సరే, తన ఊరు నుంచి బాగా దూరం వచ్చేసానని తెలిసింది చక్రసేనుడికి. కొద్దిగా ముందుకెళ్తే ఏవదో ఒక గుడిసె లాంటిది ఉండి అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఈయనకి చక్కగా ఉంది లక్షణంగా. ఆ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని అడిగేటి, ఒక ముసలమ్మ వచ్చిందా, రాత్రి నాతో పాటు వచ్చిందంటే, అవ్వ మా అవ్వే కావచ్చు, ఊళ్ళోకి వెళ్ళింది ఏవో తేవడానికి అన్నది. నువ్వెవరు ఏమిటన్నాడు. నా పేరు చెంప అని చెప్పింది. ఈ అబ్బాయి నేను సాయంకాలం అతని ఉద్దేశం ఏంటి, భార్యతో సరదాగా గడుపుదాం, రాత్రంతా వెతుకులాటలోనే ఉన్నాడు. ఈ అమ్మాయిని చూసి మోహపడ్డాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాడు అక్కడే కూర్చొని. అమ్మాయి ఏం చేసింది, తినటానికి ఏవో 2 కాయలు పట్టుకొచ్చి ఇచ్చింది. నేను ఇక్కడే ఉంటాను, అప్పుడప్పుడు రమ్మంది. ఇతను అంతఃపురం అంతా వెనక్కి వెళ్ళిపోయాడు. అంతఃపురం అంతా వెతికారు, ఎక్కడా ఏమీ దొరకలేదు. రాకుమార్తె కనపడలా. ఈ సడన్గా ఇలా పెళ్లి కూతురు మిస్ అయిపోవటం అనగానే ఊళ్ళో రకరకాల మాటలు పడితే కోటలో కూడా ఏమిటేమిటో చెప్పుకునేవాళ్ళు. ఇతనికి అక్కడ విసుగు పుట్టే, దొరికిందా అని ప్రతి వాళ్ళు అడిగితే అవమానంగా ఉండేది. ఇక అమ్మాయి ఊసెత్తుకోకుండా రోజు గుర్రం వేసుకురావడం, ఈ చెంపతో కబుర్లు. ఆ ముసలం ఎప్పుడు కనపడేది కాదు అతనికి. అవ్వ ఊళ్ళోకి వెళ్ళింది, అవ్వ చెరులోకి వెళ్ళింది, అవ్వ బట్టలు ఉతకడానికి వెళ్ళింది, అవ్వ ఏదో చేయడానికి వెళ్ళింది. ఈ చెంపతోటి ఎవరు లేపడం, ఏకాంతం దొరికేసరికల్లా చల్లగా ఆ అమ్మాయితోటి స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు ఇతను. కొద్ది నెలల తర్వాత రాజుగారికి ఏమనిపించింది, పిల్ల ఏమో మాయమైపోయింది, మణిపురానికి కబురు చేసేద్దాము, మనవాడికి ఇంకో పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసుకుందాం, ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు పిల్లవాడని పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నారు. ఇతనికేమో ఈ చెంప కావాలి. సరే, చెంపతోటి అన్నాడు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము పట్టు. మా అమ్మ నాన్న చెప్తాంటే వద్దు, మనం ఎలాగూ గాంధర్వేదిని వివాహం చేసుకున్నాం, నాకేమో నెల తప్పింది, ఇప్పుడు వద్దు, మెల్లిగా చెప్తూ కానీ అని చెప్పింది. మెల్లిగా ఈ చెంపకి నెలలు ఎక్కుతున్నాయి. ఈ మణిపురం నుంచి వచ్చిన ఈ రాజకుమార్తె చంద్రముఖి తాలూకు చెలికత్తెలంతా ఇక్కడే ఉండిపోయారు. ఎవరిని పంపల వెనక్కి. ఏం చేస్తారు, సమాధానం చెప్పాలి కదా, అక్కడికి వెళ్ళి ఉండిపోయారు.
ఈ అమ్మాయికి నెలలు ఎక్కగా ఒకరోజు అన్నాడు, నువ్వు నాతో వచ్చేసేయి, రాజభవనానికి వెళ్ళిపోదాం, ఒంటరిగా పురుడు ఎట్లా పోసుకుంటావు, మీ అవ్వ ఒక్కతే నిన్ను పురుడు పోయలేదు, నీ వల్ల అవ్వదు అంటే, కాదు ఆవిడ ససేమిరా, అమ్మాయి ఒప్పుకోలే, వద్దు తన నిండు నెలలతోటి రాజమందిరానికి వస్తే నన్నేమనుకుంటారు, ఏం వద్దు, సంతానం కలిగాక తీసుకెళ్తూ కానీ చెప్పి ఇట్లా ఏం చెప్పకుండా ఒక రోజున గర్భవతిని నిండు నెలలతో ఉన్నదాన్ని తీసుకెళ్తే అవమానంగా ఉంటుంది, ఏం వద్దు, నాకు సహాయం అక్కర్లా, మా అవ్వే నాకు చాలు, ఏం పర్వాలేదని ధైర్యం చెప్పింది. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు లేదు, మర్నాడు ఏదో ఇంట్లో రాజకార్యం ఉండాగాడు. ఆ రాత్రి అతనికి ఒక రకమైన భయం వేసింది. ఇవాళ కనేస్తుందేమో చెంప, సహాయం లేకుండా ఆ అడవిలో ఏమవుతుందోనని ఏం చేశాడు, చంద్రముఖి చెలికత్తెల్లో మాలతి ఉంది కదా, మాలతి నువ్వు నాతోటిరా, ఒకరికి సహాయం చేయాలని ఆ మాలతిని గుర్రం ఎక్కించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికల్లా ఆ గుడిసె దాకా వెళ్ళేసరికి, చెంప ఎక్కడ ఉంటుందో అక్కడ గుడిసె దాకా వెళ్ళేసరికల్లా లోపల నుంచి ప్రసవ వేదన పడుతున్నట్టుగా మూలుగులు వినపడంగానే ఇతను అన్నాడు, బయటగా నుంచుని, మాలతి నువ్వు లోపలికి వెళ్ళి సహాయం చేయమ్మాయి అన్నాడు. ఆ మాలతి లోపలికి వెళ్ళికే ఉమ్మని పెద్ద కేకేసి, ఇతను హడిలిపోయి ఏమిట్రా అని లోపలికి పరిగెత్తికెళ్ళి చూస్తే ఇంకేముంది, అక్కడ నిప్పులు పడుతోంది, చెంప కాదు ముసలమ్మ. ఏ అవ్వనైతే మొదట ఇతను చూశాడో ఆ ముసలమ్మ, సంవత్సరం నుంచి ఆవిడ కోసం చూస్తున్నాడు, ఎప్పుడు కనపడని ముసలమ్మ అక్కడ నిప్పులు పడుతుంది. ఇక కళ్ళు తిరిగిపోయినాయి అతనికి. అయ్యో అవ్వా, ఏమిటి నీకు ఈ గతి, చంపేది అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళు, తర్వాత చెప్తాను అని చెప్పింది. బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గట్టి నొప్పులు వచ్చి ఆవిడకి ప్రసవం అయిపోయి ఆ ముసలమ్మకి మగ పిల్లవాడు బయటపడ్డాడు. పిల్లవాడు బయటపడేసరికల్లా ఈ ముసలి రూపంలో ఉన్న ముసలావిడ చెంపగా మారిపోయింది. చెంపే అయిపోయింది. మాలతి తెల్లబోయింది. చంద్రముఖి నువ్వా అని కేకలు పెట్టేసరికి మళ్ళీ లోపలికి వచ్చాడు. ఏమిటమ్మా ఏం అరుస్తున్నావు, చంద్రముఖి ఏంటి ఇది చెంపనాడు. అయ్యో బాబు కాదండి, చంద్రముఖి మా రాకుమార్తె, 5వ ఏటి నుంచి కలిసి పెరిగాం, నేను గుర్తుపట్టలేనా, చెంపేమిటి, ఈ అడవిలో ఉండటం ఏమిటి తల్లి, నువ్వు ఇక్కడ పిల్లాన్ని గంటమేమిటి, ఆ ముసలి వికృతాకారం ఏమిటి, ఓహో లవలవలా ఏడ్చింది ఆ మాలతి. ఏడ్చేసరికి నేనేం చేయను, నా కర్మానుభవం, నాకు ఇంకో దారి లేక ఈ అడవిలో ఉంటున్నాను అని అప్పుడు చెప్పింది. సంవత్సరం క్రితం వివాహానికి ముందు అడవికి వెళ్ళిన రోజున నేను అడవిలో తప్పిపోయినప్పుడు నాకు ఒక లేడీ కనపడింది. అన్నిటినీ వేటాడుతూ ఉన్నాం కదా, ఆ లేడీని కొట్టబోయి ఆ లేడీ పక్కన కూర్చుని ఉన్నటువంటి మునిని కొట్టాను నేను బాణంతో. ఆయన నీ ఆటకాయితనంతో యవ్వన మదంతో ఇలా చేసావు, ముసల్దాని వైపు మన చెప్పించాడు, మీరెవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఆయన ఎంతో బతిమలాడితే నీకు వివాహం అయ్యి కుమారుడు జన్మించాక నీకు అది పోతుంది, ప్రతిరోజు రాత్రిపూట నువ్వు ముసల్దాని అయిపోతావని చెప్పాడు. ప్రతి రాత్రి నేను ముసలి వేషంలోనే ఉంటున్నాను, వృద్ధాప్యం వచ్చేస్తోంది, అందుకని చీకటి పడేసరికి లోపలికి వెళ్ళిపోయి తలపేసేసుకుంటుంది, తెల్లారేసరికి మామూలుగానే ఉంటుంది. ఆయన సడలించి ఇది ఇచ్చాడు నాకు, పగలంతా నేను ముసల్దానిగా ఉండను, సాయంత్రమే ఉంటా, అందుకని సాయంకాలాలు దాక్కున్నాను. మా మొదటి రాత్రి నాడు ఇతను నన్ను చూశాడంటే ఆ ముసలి రూపుతో ఏం చేస్తాడు అని పారిపోయాక మళ్ళీ అతనికే కనిపించాను. తెల్లవారు అతనే నన్ను చూశాడు మళ్ళీ. సరే ఎలాగూ నా భర్తే కదా అని అతనితో కాపురం చేసి, ఎలాగూ ఒక కుమార్తె ఒక సంతానం పుట్టాక నాకు ఈ శాప విమోచన అవుతుంది, అప్పుడే చెప్పచ్చని చెప్పకుండా ఊరుకున్నాను. బాగుంది. నిర్ఘాంతపోయాడు చక్రసేనుడు. సరే చంటి బిడ్డని ఎత్తుకుని మాలతి ఆ అమ్మాయిని మోసుకుంటూ ఇంటికి తీసుకుపోయాడు. రాజ్యానికి తీసుకెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్పాడు. మరి వారసుడు కూడా వచ్చేసాడు, అప్పుడే పెళ్ళయింది, ఇంకో పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటుంటే ఆ తర్వాత అన్నీ నార్మల్ అయిపోయినాయి కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి, విచిత్ర ఘటన, చాలా బాగుంది. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఒక చందమామ కథ చెప్పండి అండి. అంటే ఈ కాలానికి సరిపడే కథ అవునో కాదో కానీ అట్లా అనిపించిందా మీకు? బాగుంటుంది, అంటే జనాలు దీన్ని ఎట్లా తీసుకోగలరు అనేది తెలియదు నాకు. కథగా చాలా నచ్చింది నాకు. అగ్ని పరీక్ష. ఓకే. పూర్వం కాంబోజ రాజ్యానికి చిత్రవర్మ అని ఒక రాజుగారు ఉండేవారట, అవివాహితుడు. ఆయన పెద్దగా వివాహం ప్రయత్నం పెట్టుకోలే, వేటల్లో తిరుగుతూ ఉండేవాడు, ఏదో రాజ్యాన్ని విస్తరించడం, రాజ్యాన్ని డెవలప్ చేయటం, రాజ్యంలో ఏవేవో చేస్తూ ఉంటాం, ఇట్లాగే చేసేవాడు. వివాహితుడు కాదు. ప్రజలందరూ ఇంకా రాజుగారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, మనకి ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఆయనకి ఎప్పుడు యువరాజు పుడతాడు, అలా ఆలోచించి అనుకుంటూ ఉండేవాళ్ళు.
పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైనా కలిసినప్పుడు ఇంకా రాజుగారిని పెళ్లి చేసుకోమనండి, ఇంకెంతకాలం వివాహితుడుగా ఉన్నాడు, రేపు పొద్దున రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి, ఇలా అడిగేవాళ్ళు. తర్వాత అప్పుడు మంత్రి సామంతులు అందరూ కలిసి ఒకనాడు రాజుని బాగా బలవంత పెట్టి మీరు వివాహం చేసుకోవాలి అని గట్టిగా చెప్పారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే నాకు కులాలు వాటి పట్టింపు లేదు, ఎవరినైనా సరే ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకునేటట్టయితే నేను ఎవరో ఒక అమ్మాయిని ర్యాండమ్గా చూసి పెళ్లి చేసుకుంటాను. గుణగణాలే కావాలి కానీ కులగోత్రాదులు నాకు అక్కర్లేదు, అసలు వివాహమే వద్దు, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను, మీరు చేసుకోమన్నారు కాబట్టి నేను అటా చేసుకుంటా అన్నాడు. రాజుకు పెళ్లి కావటమే ముఖ్యమని భావించినటువంటి ప్రజలు ఈ మొత్తం ఈ పాలనా యంత్రాంగము అందరూ ఒప్పుకున్నారు. రాజుగారి పెళ్లి అన్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ అయినాయి. పెళ్లి కుమార్తె ఎవరో తెలియదు ఇంకా. అయితే పెళ్లి కుమారుడిగా అలంకరింపబడి ఇంకొద్ది గంటల్లో ముహూర్తం అనగా రాజుగారు అలంకారం చేసుకుని గుర్రం వేసుకుని ఆ నగరంలో నగర శివార్లలో ఉన్న ఒక పేద కాపు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి మండిగానికి పసుపు కూడా లేదు ఆ ఇంట్లో. అదొక పేద కాపు ఇల్లు. కులం అందరూ కాపు అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే పొలాలకి కాపలా కాయటాలు అలాంటి పనులు చేసే కుటుంబాలు అన్నమాట. ఆ పేద కాపుకి ఒక కూతురు ఉంది, సుగుణవతి. ఆవిడ పేరు గుణవతి. భలే అందంగా ఉంటుంది. నగలు నాణ్యాలు పట్టు చీరలు ఏమీ లేకపోయినా సహజంగా చాలా సౌందర్యవతి, మహాగుణవతి కూడా. చాలా సాతు స్వభావం, శాంతమూర్తి. వెళ్ళి తలుపు కొట్టాడు. ఆయనతో పాటు ఉన్న అంగరక్షకులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆయన పెళ్లి కుమారుడు అలంకరణలో ఉన్నాడు. ఆ పేద కాపు బయటకు వచ్చాడు. చిత్తం మహాప్రభు ఏం కావాలని అడిగాడు. అడిగితే మీ అమ్మాయిని పిలువు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఓయ్, ఆయన ఎప్పటి నుంచో ఆ పిల్ల నచ్చింది ఆయనకి. కానీ ఆ పిల్లని చేసుకోవడానికి ప్రజలు కానీ తన తాలూకు సమాజం కానీ ఒప్పుకోదు. ఓ పేద కాపు యువతి ఎట్లా రాణి అవుతుంది? మహారాణికి ఇంకో కొత్త కొత్త గుణాలు ఉండాలి, అవేవో ఉండాలి. తండ్రి రాజు అవ్వాలి, అవన్నీ ఉంటాయి. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మంత్రి సామంతులు కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ఆవిడకేం తెలుసు అంటారు. భారీగా ఉండటమే కాదు, ఇక్కడ మహారాణిగా ఉండాలంటే మెయింటెనెన్స్ అదే కదా, చాలా ఉంది. దానికి ఒక ప్రత్యేక యాటిట్యూడ్ కావాలి. ఒప్పుకోరు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోదలుచుకోకుండా ఊరుకున్నాడు. ఆయనకి ఈ అమ్మాయే నచ్చింది. ఎప్పుడైతే వాళ్ళంతా నువ్వు ఎవరిని తెచ్చినా మాకు ఓకే అన్నారో అప్పుడు ఈ పని చేశాడు అనమాట. అమ్మాయి చిత్తప్రభు అంతకంటేనా అంది, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి అక్కడి నుంచి పెళ్ళి అయిపోయింది. వెనకాల వచ్చిన సైనికులే చకచక చుట్టుకాలు అక్కడ ఇక్కడ వెతికి మామిడి మండలు కట్టి తెచ్చారు ఆ ఇంటికి. గుమ్మానికి పసుపు రాశారు. వచ్చిన ముత్తైదులు వాళ్ళే అమ్మాయిని చక్కగా అందంగా పట్టు చీరలు చిన్న నంబరాలు కట్టి తయారు చేశారు. వాకిట్లో అప్పటికప్పుడు పందిరి వెలిసింది. గంటల్లో పెళ్ళి అయిపోయింది. ముహూర్తం వేళకి అన్నీ వీళ్ళే రెడీ చేసుకుని పెళ్లి చేసుకుని ఆవిడ్ని తెచ్చుకున్నారు. ఎవరికీ నచ్చల. ఏం చెయ్యాలి? ఆయనకి తెలుసు. పెద్దగా వీళ్ళు మొదట ఆహాహా పెళ్ళైపోయిందని అందరూ సంతోషించి స్వాగతం పలికారు. కానీ ఆవిడని లెక్క చేసేవాళ్ళు కాదు. రాజు మీద కూడా లెక్క తగ్గింది. క్రమంగా కాలక్రమాన ఆవిడ గర్భవతి అయింది. ఓకే, గర్భవతి అయితే ఓ 3 ఏళ్లకో ఏమో 4 ఏళ్లకి బహుశా ఓ పిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టేసరికి ఈయన పురిటి ఇంట్లో పిల్లని చూసి ఏమన్నారంటే, నీ మొహం ఎవరికీ గిట్టదు, ఇక్కడ నువ్వేమీ చేయలేకపోయావు, వీళ్ళని ఇంప్రెస్ చేయలేకపోయావు, నువ్వేం పోని మగపిల్లాడిని కంటే వాడేదో కనీసం రాజు అవుతాడు అని భావించి ఒప్పుకునేవాళ్ళు. అది లేదు. ఇప్పుడు ఈ కాపు మనవరాల్ని యువరాణిగా వీళ్ళెవరూ యాక్సెప్ట్ చేయరు. అంటే ఏం చేస్తాను ప్రభు, నా అదృష్టం ఇంతే అనుకుంటాను, ఇంకంతకంటే ఏం చేస్తాను అంది. పిల్ల 11వ రోజున ఓ సైనికుడు వచ్చాడు. అమ్మా, రాజుగారు అమ్మాయిని తీసుకువెళ్ళి అన్నాడు. అనగానే ఈవిడికి అర్థమైంది, పిల్లని ఏదో చేసేయబోతున్నారు. ఆవిడ చాలా దుఃఖించి, ఏం చేస్తాను నాయన, నా మీద ఇంతే ఉంది కరుణ, పోనీ తల్లిని చేశారు, తల్లిని కానిచ్చారు, పిల్లని ఏమైనా చేసి ప్రాణం పోయేదాకా నా పిల్లకి బాధ మాత్రం కలిగించిపోక నాయన అమ్మాయికి అని 11 రోజులు చంటి పిల్లని ఎత్తి ఆ చేతిలో పెట్టింది. సైనికుడి చేతిలోకి బోరమని ఏడుస్తూ సైనికుడు ఆ పిల్లని ఎత్తు తీసుకుపోయాడు. ప్రజలంతా నిర్ఘాంతపోయారు. అవురా, ఎంత పనిచేశాడు రాజు, పచ్చి బాలింతరాలే పాపం. సుగుణవతి ఒక్క మాట కూడా మాట్లాడితే నోరు మూసుకుని ఉంటుంది, అంత శాంత స్వభావరాలు. జనాలకి ఎంత జాలేసిందో ఆవిడంటే. ఏం చెయ్యాలో తెలియలే. కానీ ఆవిడ భర్తని ఏమి అనలా, తన కష్టం ఎవరికీ చెప్పుకోలే, మాట్లాడకుండా ఉండేది. కానీ మందిరంలో అన్నీ సరైన వేళకి ఏర్పాట్లు, పొద్దున్నే శుభ్రం చేయటాలు, వాకిట్లో ముగ్గులేయటాలు,
భోజనం వేళల్లో అటు ఎవరికి భోజనం ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా భోజనాలు ఏర్పాట్లు చేయించేది. క్రమంగా మందిరంలో ఉన్న వాళ్ళంతా ఆవిడ మాట వినటానికి, ఆవిడ పద్ధతి ప్రకారం ఉండటానికి అలవాటు పడ్డారు. ఆవిడకి రోపేం లేదు, మెత్తమెత్తగా చెప్పేది. మళ్ళీ కొంతకాలానికి గర్భవతి అయింది. ఈసారి కుమారుడు కలిగాడు. మళ్ళా రాజుగారు వెళ్ళి పురిటింట్లో నుంచున్నాడు. పురిటిలో నుంచుని, కొడుకుని కన్నావు కానీ నువ్వు వీళ్ళని మెప్పించలేవమ్మా, వీళ్ళని మెప్పించడం నీ వల్ల కాదు, ప్రజలకు ఏమీ నీ మొహం గిట్టదు, ఈ సభాభవనాల్లో కూడా ఎవరికి, అంతఃపురంలో కూడా నువ్వంటే ఇష్టం లేదు ఎవరికి, నువ్వు ఎట్లా గెలుస్తావో వీళ్ళతోటి అన్నాడు. అమ్మాయి ఆవిడేమంది, ఏం చేస్తాను ప్రభు, మీ భార్యని అవ్వటం నా అదృష్టంలో భాగం, నాకు ఇచ్చాడు భగవంతుడు. మీతో భార్యగా కొంతకాలం ఉన్నాను, ఈ ఇందులో ఉన్నాను, ఈ మహాభవనంలో రాజభవనంలో ఉన్నాను. ఓ పిల్లకి తల్లి అయ్యాను, ఓ పిల్లవాడికి తల్లిని అయ్యాను, అదే నా భాగ్యం. ఏం చేస్తాను నేను, ఎందుకు ఒప్పుకోరు వాళ్ళు అని అంటారు. ఆవిడ ఊరుకుంది. 11వ రోజున సైనికుడు వచ్చాడు. మళ్ళీ అబ్బాయి గారిని దారిలో పెట్టమన్నారండి అని. ఆవిడ ఏడ్చుకుంటూ పిల్లాన్ని అప్పచెప్పింది. ఇక ప్రజలకి ఎంత పెచ్చొచ్చేసిందంటే, పని చేస్తాడా, మగ పిల్లాన్ని ఇచ్చేస్తారా ఎవరైనా, తనకి ఇష్టానికి తనకు నచ్చిందని ఆవిడని పెళ్లి చేసుకుని ఆవిడని తెచ్చి మండపంలో పెట్టి మందిరంలో పెట్టి ముందు పిల్లని పంపేశాడు, ఇప్పుడు పిల్లాన్ని కూడా పంపించేశాడు. పోనీ సగం కాపు రక్తం ఉన్నా సగం క్షత్రియ రక్తం ఉంది కదా, రాజు కాలేకపోయాడా పిల్లవాడు, యువరాజు ఎందుకు కాడు. రాజు మీద వ్యతిరేకత, రాణి మీద అపరిమితమైన జాలి వచ్చేసినాయి ప్రజల్లో. 4 సంవత్సరాలు గడిచింది. రాజు ఏం చేశాడంటే, అక్కడికి బాగా దూరంగా భీమశీల నగరం అని ఒక నగరం, ఈయన మేనమామలు అక్కడ రాజులు, ఈ పిల్లలిద్దరూ అక్కడ పెరుగుతున్నారు. ఓహో, పిల్లని అక్కడ పంపించేశాడు. 4 ఏళ్లకి మళ్ళీ 3 ఏళ్ళకి చిన్నపిల్లాడు కూడా అక్కడికే వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన మేనమామలు ఉన్నారు, శుభ్రంగా పెంచుతారు. మేనమామల పెంపకాలు మంచివి కదా, అక్కడ పెరుగుతున్నారు. ఈవిడ ఇట్లా కామ్గా ఉండేది, ఒక్క మాట అనలా భర్తని. ఆయనతో సంసారంలోనే ఉండేది, రాజ్యభారం వహించేది, చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో అర్చనలు అన్నీ జరిగేవి. 4 ఏళ్లకి ఆయన ఒకరోజు, అమ్మా నువ్వేం చేసినా వీళ్ళ మెప్పు పొందలేవు, అందుకని నిన్ను వెనక్కి పంపించేద్దాం అనుకుంటున్నానంటే, మహాప్రసాదం అలాగే వెళ్ళిపోతానంది ఆవిడ. ఎంత సాధ్వీరమ్మ గారు. దిగి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది, పేద కాపు ఇంటికి. వాళ్ళ ఇల్లేం మారలా, ఈవిడ రాణి అయింది కానీ వాళ్ళు మామూలుగానే ఉన్నారు. ఈవిడ రోజు అంతకుముందు 10 ఏళ్ల నాడు ఏం పని చేసేదో, 10 ఏళ్ళ మరి ఇంతకాలం అయింది కదా, 10 ఏళ్ల క్రితం ఏం పని చేసేదో, బావికెళ్ళి నీళ్లు తెచ్చుకోవటము, ఇంట్లో అన్నం వండుకోవటము, వాకిలు అలకటము, వాళ్ళ నాన్న ఒడ్లు తెస్తే అవి బాగు చేయటం, దంపటం, చాట్లో వేసి చెరగటం మామూలుగా చేసుకునేది. నేను రాజుగారి భార్యనని ఏ రకమైన యాటిట్యూడు ఆవిడ చూపించలే. ఇంకేమిటి, నా భోగం అయిపోయింది, పోలిన భోగం ఎన్నాళ్ళంటే మా అత్త సంతపాకి వెళ్ళొచ్చేదాకా అని. సాయంకాలం అయ్యేసరికి వైభోగం అయిపోయింది, సంతానం కూడా కలిగింది, జీవన సాఫల్యం లభించింది. ఆవిడ నిశ్శబ్దంగా ఉండిపోయింది. 2 ఏళ్ళు గడిచినాయి. అసలు రాజు అంటే ఎవర్షన్ వచ్చింది ప్రజలకి, చిచ్చి అనుకున్నారు. అసలు మంత్రులు సామంతులకైతే మరీను మహాసాధ్వి. ఆవిడ వెళ్ళిపోయాక అల్లకల్లోలం అయిపోయింది ఈ అంతఃపురం అంతా. ఆవిడ ఎన్ని రకాల మేనేజ్మెంట్లు చేసేదో నిశ్శబ్దంగా, మొత్తం మేనేజ్మెంట్ అంతా తలకిందులైపోయింది. కొంతమంది దాసాసి కన్నా సాయంత్రం అయ్యేసరికల్లా ఏడ్చు కూర్చునేవాళ్ళు ఆవిడ లేదని. దేవాలయాల్లో అర్చకులు కూడా దీనంగా ఉండేవాళ్ళు. ఆవిడ ఎంత ఆదరంగా పలకరించేదో, ఎంత బాగా చూసిందో, ఎంత మంచిదో, ఎంత నిశ్శబ్ద ప్రాణో. ఆఖరికి పురుడు పోసిన దాదులు వాళ్ళు గట్టిగా నొప్పొచ్చినా ఏడ్చిన రకం కాదమ్మా, ఆ తల్లిని ఇట్లా క్షోభ పెట్టాడు రాజు అని రాజునే తిట్టేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ఏం చేయాలో తెలియక. సరే రాజుగారు ఒకనాడు నేను మళ్ళీ వివాహం చేసుకోదలుచుకున్నానని అనౌన్స్ చేశాడు. అనౌన్స్మెంట్ అయ్యేసరికల్లా చుట్టాలు పగ ఏముంది, పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి. ఈసారి పెళ్లి కూతురు ఎవరో ఎవరికీ తెలియదు. కిందటిసారి అటకే చేశాడు కదా ఆయన, పెళ్లి ఏర్పాట్లైనా నగరం అంతా అలంకరించారు. భీమశీల నగరం నుంచి కూతురు కొడుకు ఇద్దరు వచ్చారు. పిల్లకి 12 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్ల పై ఊరు నుంచి ఎక్కడి నుంచో వస్తే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ పిల్ల పెళ్లి కూతురు అనుకున్నారు జనం అంతా. మరి అప్పట్లో ఏముంది, 20 ఏళ్ల వార కూడా చేసేవాళ్ళుగా పెళ్ళి. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు అవ్వాలి, పెళ్లి ఏర్పాట్లకు ఏమి సరిగ్గా అవటాల అంతఃపురంలో. ఈయన పోయి భార్య దగ్గరికి వెళ్ళాడు, నేను మళ్ళీ వివాహం చేసుకోదలుచుకున్నానని చెప్పాడు. ఆవిడికి మంచిది, మీకు తోడుపాడు కావాలి, అంతఃపురం మేనేజ్మెంట్కి మనిషి ఉండాలి అంది. కానీ ఈ పెళ్లి ఏర్పాట్లు ఏమీ సరిగ్గా అవ్వట్లేదు, నువ్వు నాతో వచ్చి పెళ్లి ఏర్పాట్లు చేయమ్మా అన్నాడు. అట్లాగే మహాప్రసాదం వస్తానంది.
ఆవిడ ఈయన వెంబడబడి అంతఃపురానికి వచ్చింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి 12 ఏళ్ల బాలాకుమారిగా ఉన్న యువరాణి, ఓ 8 ఏళ్ల మగపిల్లవాడు అమ్మాయి తమ్ముడు, ఇద్దరు పల్లకిల్లో నుంచి దిగితే ఆ పిల్ల పెళ్లి కూతురు అనుకుని జనమంతా గగ్గోలెత్తిపోయారు. మంత్రిను సైన్యాధిపతి వచ్చారు. ప్రభు, మీరు ఇదివరకు ఒక వివాహం చేసుకున్నారు, ఆమెను మేమెవ్వరం ఒప్పుకోలేం, కానీ ఆవిడ మహాసాధ్వి, మొత్తం అంతఃపురాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చింది, దేవాలయాలు అర్చనలు అన్నీ చక్కగా చేయించింది, మీతో చక్కగా సంసారం నేర్పింది, కుమార్తెకి తల్లైంది, ఆ కుమార్తెని మీరు దక్కనివ్వల. కుమారుడు పిల్లవాడు పుట్టిన పిల్లవాడినైనా మీరు మాకు యువరాజుగా ఇస్తారేమో అనుకుంటే మీరు ఆ పని చేయలే, పిల్లల్ని ఎక్కడికో పంపించేశారు, ఏదో చేశారు, పంపించేశారు, అట్లా పిల్లల్ని ఆమెకు కాకుండా చేశారు. ఇప్పుడు మీరు ఇంత చిన్న ముక్కుపచ్చలారని పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటి? అప్పుడు మీకు తగిన వివాహం మీరు చేసుకోవాలి, ఇప్పుడు కూడా మీరు తగిన వివాహం చేసుకోవట్లేదండి. ఈ పిల్లని మరి ఇంత చిన్న పిల్లకి చిలిపితనమే పోలేదు, చిన్నతనం పోని చిన్నపిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటండి అంటే, రాజు నవ్వాడు. నీ పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఆమె నా కూతురు, ఈ రాజ్యానికి యువరాణి అనేసరికి తెల్లబోయారు. యువరాణి అని అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా చూడండి, నా పోలికలోనే ఉంది అమ్మాయి, ఆ పక్కన ఉన్నవాడు ఆమె తమ్ముడు, మీ యువరాజు, మరి పెళ్లి కూతురు ఏది అన్నారు. ఇదిగో అని పాత చీర కట్టుకుని ఏదో దులుపుడు వ్యవహారం చేస్తున్న గుణవతిని చూపించాడు. ఈవిడ్ని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మరి అంతఃపురం మేనేజ్మెంట్లు ఇవన్నీ చేయాలి కదా, ఈ పిల్లలిద్దరిని పెంచాలంటే నేను ఎక్కడ పెంచుతాను అనగానే గోలెత్తిపోయారు జనమంతా. ఆవిడకి చక్కగా అలంకారం చేసి మహారాణితోటి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రాజు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఆమె పట్ల వ్యతిరేకత రాలా రాజ్యంలో. ఆమెకి సానుకూలంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఆయన ఈ పని చేశాడు. అదొక అగ్ని పరీక్ష ఆమెకి. ప్రజలు ఆమెను యాక్సెప్ట్ చేయడం కోసం ఏం చేశాడు, రాముడు సీతని అగ్ని పరీక్ష చేశాడా? ఈ అగ్ని పరీక్షకి గురి చేశాడు. సంతానాన్ని దూరం చేసినా భర్తకి వ్యతిరేకం కాల ఆవిడే. అందుకేనా మీరు ముందన్నారు ఈ కథ ఈ జనరేషన్కి నచ్చకపోవచ్చు. నీకే నచ్చలేదు, 30 రంగులు మారినాయి నీ మొహంలో, అస్సలు నచ్చలేదు. చాలా మంది ఏం చేస్తారు జయ, భర్త ఇంపార్టెంట్ కాదు, పిల్లలే ఇంపార్టెంట్, నా పిల్ల నాకు చాలా ఇంపార్టెంట్ అంటారు. మనం పాతకాలం కథల్లో అవి అలా చూడం. పిల్లల పక్షం వహించి మొగుళ్ళను వదిలేస్తారు, కానీ అది వదలకూడదు జయ. మనకి భగవంతుడు ఇచ్చింది భర్తని, అతనితో ఉండాలి. మరి అతని సంతానాన్ని దూరం చేయొచ్చా రమ్మగారు? ఏదో చేశాడు ఇక్కడ. అది ఎట్లా అవుతుంది రమ్మగారు? ఏదో కాదు కదా, ఆవిడ భర్తే కాదు, ఆయన రాజు కూడా. ఆవిడకి రాజాజ్ఞని ఒప్పుకుంది. ఒకరిని ఓకే, ఇద్దరినినా అతనే యాక్సెప్ట్ చేస్తే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. ఎవరు యాక్సెప్ట్ చేయలే. చూడు, ముందంతా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే ఆవిడకి సంతానం దూరం అయ్యో జాలిపడ్డం మొదలుపెట్టి, ఆవిడ ఎంత మంచిది, ఆవిడ అలాగే ఉంటుంది కదా జయ. ప్రజలు ఎలా ఉంటారు, మనుషులు అలాగే ఉంటారు. తల్లికి పిల్లల్ని వేరు చేస్తారు, ఇద్దరిని. మరి 13 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి ఆవిడ ఉండవు, ఇంకో పిల్లలు కానీ ఉంచుకుంటుంది. కథలాగానే తీసుకుందాం అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? గ్రీకు జానపద గాథలు, ఆఫ్రికన్ జానపద గాథలు అట్లాంటివి అప్పుడప్పుడు చెప్పుకున్నాను. అవునవును. ఓ గ్రీకు జానపద గాథ చెప్తా. పూర్వం ఓ రాజకుమారుడికి పెళ్లి చూపుల కోసమని బోల్డ్ని సంబంధాల ఫోటోలు వచ్చాయి. అందులో ఒక ఫోటో ఆయన భలే నచ్చింది. చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటానని ఫ్రెండ్స్కి అందరికీ చూపించేట. చూపిస్తే ఈ ఫ్రెండ్స్లో ఒకళ్ళిద్దరు మంత్రి గారి కుమారులు ఉన్నారు. వాళ్ళు ఆ రాజకుమార్తె వివరాలన్నీ తెప్పించి ఓరు బాబు, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, ఈ అమ్మాయిని చేసుకుంటామని వెళ్ళిన వాళ్ళలో ఎవరు తిరిగి రాలేదుట, అక్కడ ఏదో ఉంది ఆ ఊళ్ళల్లో రహస్యం, వద్దన్నారు. వద్దంటే ఇతను అన్నాడు. అప్పుడు చూడంగానే తొట్ట నచ్చింది. తొలుత చూసేసరికి నచ్చిన పిల్లని చేసుకోలేని రాసపుటకెందుకు, అదే కదా, అదేమిటో చూసి నేను ఆ పిల్లనే చేసుకుంటానన్నాడు. వీళ్ళు వద్దన్నారు. రాజుగారు ఏమన్నాడంటే, నేను చేసుకొని నువ్వు వెళ్తాడు అని చెప్పి సరే వెళ్ళమన్నారు. అప్పట్లో ఈ ఫోటోలు ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి కూడా 6 నెలలో 10 నెలలో పట్టేది. రాజకుమారుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా అంతే సమయం పడుతుందా? కరెక్ట్గా వివరాలు ఎవరికీ తెలియదు, వేగ్గా తెలుసు ఆ ఊరు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు. సరే రాజకుమారుడు బయలుదేరాడు. ఇది ఒక గ్రీకు దేశం. ఇతను ఆ ఊర్లో ఆ రాజ్యంలోకి అడుగు పెట్టేసరికి ఆ మొదటి రహదారుల్లోనే ఒక గుంపు కనపడింది అబ్బాయికి. ఏమిటో మాట్లాడుకుంటున్నారు, ఏమిట్రా అని చూస్తే ఒకడు రకరకాల పిట్టలు అమ్ముతున్నాడు, ఇంతంత పంజరాల్లో పెట్టి. అన్నీ అయిపోయినాయి, ఒకే ఒక పెట్ట.
పంజరం భలే బాగుంది. ఆ పిచ్చుక దాంట్లో ఉన్న పక్షి కూర్చుని దాని మీద వేళ్లాడే దాని మీద కూర్చుని ముక్కు లోపల పెట్టుకుని కూర్చుంది. అదేం పక్షో తెలియటల్లా. కానీ అక్కడ అన్ని బుల్బుల్స్ అవి ఇవి కొనుక్కున్న వాళ్ళు 2-3 నిలబడి ఒకళ్ళిద్దరు దాని మీద డిస్కషన్ పెడుతుంటే ఈ లోపలున్న ఫలానా పిచ్చి వస్తువు పక్షి కూడా బుల్బుల్లేనని భావించాడు రాజకుమారుడు. ఏమనుకున్నాడు, ఎవరు తోడు లేకుండా వచ్చాము, ఓ మాట్లాడే పక్షిని కనుక కొనుక్కుంటే ఈ బుల్బుల్స్ అవి కిచకిచో కిచకిచో అని పాడుతూ ఉంటాయి, కొంచెం కాలక్షేపంగా ఉంటుంది, మరీ ఒంటరిగా లేకుండా ఉంటామని వాడేదో రేటు చెప్తే ఆ రేటుకి డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాడు. ఓకే. తీరా గుంపు బోళ్ళంత సమూహం ఉంది కదా, ఆ పక్షిని బాగా చూడ్డానికి ఇతనికి తెలియలే. యువతలకు వచ్చి ఓ సత్రం గదిలో చేరి చూసేసరికల్లా అదొక మామూలు పిచ్చుక. అదేదో బంగారు పంజరంలాగా కనపడుతుంది. మామూలు చెక్క పంజరమే, పుల్లలతో కట్టింది, దానికి బంగారపు రంగు వేశారు. ఓకే. ఓరిని అది చూసి అనుకున్నాడు, పోసి ఇది మామూలు పిచ్చికే, ఊర పిచ్చికి అంత రేట్ ఇచ్చాను తెలివి తక్కువగా, ఒట్టి రాగానే ఊళ్ళోకి రాగానే నష్టపోయామే, పని ఏమవుతుందో మంది అనుకున్నాడు. పైకే అన్నాడు. అనగానే అందులో ఉన్న పిచ్చికంది, ఏం పర్వాలా, నన్ను తీసుకున్నందుకు నువ్వేం నష్టపోవు, నీకు లాభం చేకూరుస్తా నేను అనేసరికి ఆశ్చర్యపడి, ఊసి నీ పిచ్చిక నీకు మాటలు వచ్చా అన్నాడు. చాలా వచ్చు నాకు, ఓ పని చెయ్యి, ఈ పంజరాన్ని తీసి పక్కన మారి నన్ను నీ జేబులో పెట్టుకో, నీకు కావలసిన పని చేస్తాను నేను అని చెప్పింది. సరే, కొన్నది పిచ్చిక, అది పంజరంలో ఉన్నా జేబులో ఉన్నా ఒకటే, ఎగిరిపోతుందేమో అని అనిపించలే. దాని మాటలకు లోబడ్డాడు రాజకుమారుడు. ఆ పంజరం తీసి పక్కన బారేసి, ఆ పిచ్చిక ఎంత ఉంటుంది, అది ఇంతే ఉంటుందిగా, అతను వేసుకున్న కోటు జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక సరే, ఆ సత్రంలో ఏదో వ్యవహారం భోజనం చేశాడు, కాస్త అలసట తెచ్చుకుని రాజభవనానికి బయలుదేరాడు. రాజకుమార్తెని పెళ్ళాడ కోరి వచ్చానని చెప్పాడు. చెప్పేసరికల్ సరే, ఈ బయట ఉన్న సైనికులు వాళ్ళు రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజుగారు మంచి గంభీరంగా ఉన్నాడు. అని అన్నాడు, అబ్బాయి మా అమ్మాయి 7 సంవత్సరాల నుంచి మాట్లాడటల్లా, ఎందుకు మాట్లాడుతూ తెలియదు, మా పిల్లని మాట్లాడిచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒక లొసుగుంది, నువ్వు లోపలికి వెళ్తావు, మాట్లాడిస్తే సరే సరే, మాట్లాడించలేదనుకో నువ్వు మా పిల్లని చూసి బయటికి వెళ్ళిపోతావు. ఓహో కదా, కాబట్టి నువ్వు మాట్లాడించలేకపోతే పేకొత్తరిస్తాం. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరికీ అదే పని చేసాం. బాగుంది. మరి లేకపోతే రాజకుమార్తె చూడ్డానికి వస్తాడు ఒక్కొక్కడు, చూసి అలా ఉంది ఇలా ఉంది, నేను ముక్కు వంకర మూతి వంకర చెప్పడు, అదే కదా చెప్తాడు, బొమ్మలేసేస్తారు ఇంకొకళ్ళు. అందుకని మేము అవకాశం ఇవ్వం, తల ఉత్తరించుకోవడానికి సిద్ధపడితేనే రా. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు వెనక్కి. కానీ కొంతమంది రాజకుమారులు రాచపుటకనుకో, వాడు ఏమనుకుంటాడు, చచ్చినా సరే సాహసం చేయరా డింభ కానీ పోతాడు లోపలికి. తర్వాత ఏమవుతుంది, గెల్టెన్లోకి వెళ్తాడు వాడు, ఆ మెడకత్తిరిచ్చే దాంట్లోకి. సరే భయ్, ఏ పిచ్చికంది లోపల నుంచి చెప్తుంది, బెదరకు బెదరకు, నేనున్నా, భయం లేదు, పద వెళ్దామంది. ఇతను కూడా కాస్త ముందు వెనక ఆలోచించకుండా, సరే నేను మాట్లాడిస్తాను, నాకు చాలా సమర్థత ఉందన్నాడు. కుర్రాడు కొంచెం జవజవలాడుతూ బాగానే ఉన్నాడు. ఫలానా అదేదే దేశపు రాజకుమారుడు అని తెలుసుకుని, రాజుగారు నాయన జాగ్రత్త, మీ నాన్నకి ఎంతమంది కొడుకులో అన్నాడు. చాలామందే ఉన్నారండి, అయినా కూడా నేను గెలుస్తాను, నాకేం భయం లేదు, మీరు నన్ను రాజకుమార్తె దగ్గరికి పంపించండి అన్నారు. ఆ అమ్మాయిని ఒక సెపరేట్ మందిరంలో ఉంచారు. అమ్మాయి ఎవరితోటి మాట్లాడదు, మాట్లాడడం మానేసింది. 7 ఏళ్ళు అయింది. ఒక ముసలి దాది, చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ఎత్తుకు పెంచిన దాది మాత్రమే ఈ అమ్మాయికి సహాయకారిగా ఉంటుంది. ఆ ముసలమ్మాయి ఈ పిల్ల ఉంటున్నారు అక్కడ ఆ బిల్డింగ్లో. ఇంకా ఇతరత్ర పనులు చేసేవాళ్ళంతా పనులు చేసి బొమ్మలాగా వెళ్ళిపోతారు. ఈ పిల్ల ఎవరితోటి మాట్లాడదు, ఎవరేం మాట్లాడి 4 పీక్స్ వచ్చినా సమాధానం చెప్పదు. సరే లోపలికి వెళ్ళాడు. వెళ్ళాక నమస్కారం రాజకుమారి అంటే ఆ పిల్ల అట్లా చూసింది. బాగున్నారా అన్నాడు. ఎందుకు మీరు మాట్లాడటలేదు అన్నాడు. అనేసరికి ఈ పిచ్చికంది, నువ్వు పని చెయ్యి, నువ్వు అటు ఇటు తిరిగి ఆ రాజకుమార్తెకి అవతల పక్కన ఒక గూళ్ళలాగంటే కనపడుతుంది కదా, ఆ గూట్లో పెట్టింది నన్ను. తర్వాత గూటితో మాట్లాడుతున్నట్టుగా వేయి వేషం, గూట్లో నుంచి నేను నీతో మాట్లాడతా, నువ్వు ఎంతైనా కవిచ్చు, నేను నీకు సమాధానం చెప్తా అనేసరికల్లా ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పిచ్చికని అలాగా జేబులోంచి తీసి చెత్తపుచ్చుకున్నాడు. ఈ రాజకుమార్తెని మిమ్మల్ని ఒకసారి పూర్తిగా చూడనివ్వండి అని అటు ఇటు తిరుగుతూ అతని వైపు కూడా చుట్టాల అమ్మాయి వెళ్ళి ఏం చేశాడు, రాజకుమార్తె కూర్చున్న దానికి కాస్త వెనకగా ఉన్న ఒక గూట్లో పిచ్చికని తోసేసాడు. అది పోయి లోపల కూర్చుంది. మళ్ళీ వచ్చి రాజకుమార్తెకి ఎదురుకుండా నుంచున్నాడు. ఏంటి రాజకుమారి ఒక మాట కూడా మాట్లాడలేదు. సరే మీరు మాట్లాడే పొద్దుపోయి నా గూటుతోటైనా మాట్లాడతాను, ఏమే గూడు బాగున్నావా అన్నాడు.
గూట్లో నుంచి ఆ పిచ్చిగా మాట్లాడేది. చాలా బాగున్నాను అనగానే రాజకుమార్తె అడిలిపోయింది. ఏమిటి ఎవరు మాట్లాడుతున్నారు? వెనక్కి తిరిగి చూసింది. "ఆ, గూడు గూడు రాజకుమార్తెతో మాట్లాడడానికి వచ్చాను, ఆవిడేమో మాట్లాడట్లేదు, నువ్వైనా మాట్లాడతావు కదా నాతోటి" అన్నాడు. అనగానే ఆ గూడుల్లో నుంచి ఆ పిచ్చిగా చెప్పింది, ఎందుకు మాట్లాడను, నేను రాజకుమార్తెలాగా వెరిబాగులు దాన్ని కాను, నాకు బోల్డ్ మాటలొచ్చు, బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం మన ఇద్దరం, చెప్పు మీదేం ఊరు, నీకేమొచ్చు అని అడగటం మొదలెట్టింది. రాజకుమార్తె నిర్ఘాంతపోయింది. ఇట్లా 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 చూస్తోంది ఇద్దరికేసి, గూటుకేసి చూస్తోంది. గూట్లో నుంచి మాట్లాడటం వస్తున్నాయో తెలియటం అటు చూస్తోంది. ఇటువైపు తిరిగితే ఇతను మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీదే ఊరంటే మీదే ఊరని. నిర్ఘాంతపోయింది. అయితే రాజకుమారుడు అన్నాడు, అబ్బాయి ఇంతసేపు కబుర్లు చెప్పుకుంటాం, ఏదైనా మంచి కథ వస్తే చెప్పు నీకు అన్నాడు. అనేసరికి అలా గూట్లో ఉన్న పిచ్చికంది, కథలు రాకపోవటం ఏంటి, నాకు బ్రహ్మాండమైన కథ వచ్చు, నేను చెప్తాను చూడు అని చెప్పి ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకి భలే విద్యలు వచ్చు. పెద్దవాళ్ళిద్దరికి విద్యలు వచ్చు. 3వ వాడు భక్తిపరుడు. పెద్దవాడు ఏంటి, ఏ చెక్కనైనా సరే చక్కటి అందమైన బొమ్మలాగా చెక్కేస్తాడు. ఇంత చెక్క ముక్క దొరికితే చాలు బొమ్మ చేస్తాడు. 2వ వాడు చక్కటి వస్త్రాలు తయారు చేస్తాడు. వాడు ఏ దారంతోటైనా వస్త్రం చేయగలడు. దారాలు ఏంది, ఇప్పుడు అరటినారతోటి కూడా అరటినార వస్తుందా, జనపనార, అన్నిటితోటి చేస్తాడు. పత్తితోటే కాకుండా అన్నిటితోటి అందమైన వస్త్రాలు చేయగలడు. 3వ వాడికి ఏవి రాదు, అట్లాంటి పనులు రావు. కానీ వాడు పరమ భక్తిపరుడు. వాడు దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవుడు దిగొచ్చి పనిచేయాల్సిందే, అంత భక్తి వాడికి. అయితే ఒకసారి వీళ్ళు 3 ఏం చేశారు, వేరే ఒక ఊరికి బయలుదేరారు, ఏదైనా జీవిక సంపాదించుకుందామని. వీళ్ళు వెళ్ళే దారిలో వీళ్ళకి చక్కటి నున్నటి పనస చెక్క కనపడింది. అది ఇంత కోడల్లే ఉంది. ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, రాత్రిపూట చీకటి పడ్డాక అక్కడ విడిది చేసి కాలక్షేపానికి పెద్ద అబ్బాయి దాన్ని చక్కగా చెక్కి అందమైన బొమ్మగా తయారు చేశాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరు ఒకళ్ళు మెలకుగా ఉండి ఇద్దరు పడుకోవాలి. పెద్ద అబ్బాయి మెలకుగా ఉన్నాడు, చిన్నపిల్లలు ఇద్దరు పడుకున్నారు, చిన్న కొడుకులు ఇద్దరు. మెలకుగా ఉన్నప్పుడు ఈ పనస చెక్కని నున్నగా చేసి అందమైన బొమ్మను చేసి అక్కడ పెట్టి తన వంతు అయిపోయాక పెద్ద అబ్బాయి నిద్రపోయాడు. 2వ అబ్బాయి మెలకు వచ్చింది, వాడికి మెలకుగా కూర్చున్నాడు. తమ్ముడికి అన్నయ్యకి కాపలా కాస్తూ ఈ అందమైన బొమ్మను చూసి, బొమ్మకు బట్టలు లేవని, సమీపంలో ఏవో నారున్న చెట్లుంటే ఆ నారంతా తీసుకొచ్చి దాంతో చక్కటి వస్త్రం అల్లి ఈ బొమ్మకి చుట్టబెట్టాడు. ఇంకో 2 గంటలు అయిపోయాక 2వ అబ్బాయి పడుకుని నిద్రపోయి తెల్లవారుజామున 3వ వాడు మెలకుగా కూర్చున్నాడు. అన్నయ్యలు ఇద్దరికి కాపలా కాస్తూ ఆ బొమ్మను చేత్తో కూర్చుని, దేవుడా ఎంత అందమైన బొమ్మ, ఎంత చక్కటి ముక్కు, ఎంత చక్కటి మూతి, ఎంత అందమైన మొహం, ఎంత బాగుంది కదా, ఇంత బాగున్నా ఈ పిల్లకి ప్రాణం వస్తే ఎంత బాగుంటుందో అని దైవ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. తెల్లవారేసరికి బొమ్మ కాస్త అమ్మాయి అయిపోయింది. అని చెప్పింది పిచ్చుక. బొమ్మ కాస్త అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు చెప్పు, 3 అబ్బాయిలు ఉన్నారు, ఒకడు చెక్కాడు, ఇంకోడు వస్త్రాలు ఇచ్చాడు, 3వ వాడు ప్రాణం పోసాడు. ఈ 3లో ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. అడిగేసరికల్లా రాజకుమార్తె కూడా కథ అంతా వింటోంది. మరి రాకుమారుడు అన్నాడు, ఏముంది, ఆ బొమ్మను చెక్కింది వాడెవడో వాడే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అనేసరికల్లా గూడుంది, అలా ఎలాగా, బొమ్మను చెక్కితే మాత్రం దానికి అందమైన బట్టలు కట్టి దాని సౌందర్యాన్ని పెంచిన వాడెవడు, 2వ వాడు చేసుకోవాలి అంది. అనగానే ఈ రాజకుమార్తె శివాలను వచ్చి, గడిది గుడ్డేం కాదు, దానికి ప్రాణం పోసింది 3వ వాడు, వాడు చేసుకోవాలి పెళ్ళని మాట్లాడేసి. అనగానే బయట నుంచి ఆ ముసలమ్మ బయట కూర్చుని ఉంది. ఈ కథ అంతా ముసలమ్మ కూడా ఉంటుంది. అమ్మో మా చిన్నరాణి మాట్లాడిందని పరుగులు పెట్టేసరికి రాజుగారు అందరు వచ్చేసారు. ఏమబ్బాయి, మా అమ్మాయి మాట్లాడిందా అని అడిగాడు. మాట్లాడిందండి అన్నాడు. ఈ అమ్మాయి ఏంది, అంత అబద్ధం, నేనేం మాట్లాడలా అని చెప్పింది. ఎప్పుడైతే ఈ దాది చిన్నరాణి మాట్లాడింది అనగానే అమ్మాయి ఇట్లా నోటి మీద చేసుకుని కూర్చుంది. ఇంకా మాట్లాడకుండా ఉందామనుకుంది. మాట్లాడింది అని కవించేసరికల్లా, అబ్బే నేను మాట్లాడలేదు. రాజుగారు పెళ్ళ నవ్వాడు. నీ కంఠం అందరూ వినేశారు అని చెప్పి, భలే ఎత్తేసావు, ఇంత తెలివితేటలు నీకు ఎట వచ్చాయి అని అడిగితే, నీ తెలివితేటలన్నీ నా ఒకడవే కాదండి, నాకు నేను ఈ గూటుతో మాట్లాడే, ఈ గూట్లో ఉన్నాయి తెలివితేటలన్నీ అని చెప్పాట రాజకుమారుడు. ఓహో. అప్పుడు పిల్ల చెప్పింది, అవునా అన్న, గూట్లో నుంచి ఎవరో మాట్లాడారు అని చెప్పింది. గూడే మాట్లాడిందంటే ఆ గూట్లో నుంచి ఇట్లా పిచ్చిగా బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి అలా ఆశ్చర్యపోయారు, ఏమిటి అని. ఈ రాజకుమార్తె ఒకరోజు ఒక గూని మంత్రగత్తెను చూసి గూనిగా ఉందని వెక్కిరించింది.
అందుకని నోరు మూతపడిపోవాలని ఆవిడ శాపం పెట్టింది దీనికి, ఈ పిల్లకి. అందుకని పిల్లకి మాటలు పోయినాయి కానీ ఈ మంత్రగత్తె వల్లే ఈ పిచ్చిక కూడా మాటలు వచ్చినాయి పిచ్చికి. అదేం చేసింది, ఇక్కడికి వచ్చి ఈ ప్రాణం లేని దాంతో గూటుతోటి కదా మాట్లాడుతుంది, అందులో పిచ్చుకుందని పిల్లకి తెలియదుగా. ఆ ప్రాణం లేని వస్తువుతోటి మాట్లాడడం వల్లే దీనికి మళ్ళీ ఆ శాపం పోయిందనమాట. పిచ్చికి తెలుసు ఆ కిటుకు, అందుకని అది లోపలికి వచ్చింది. సూపర్. దాంతో ఈ మంత్రగత్తె వేసిన మంత్రకట్టు విడిపోయి 7 ఏళ్ల నుంచి మాట్లాడిన రాజకుమారి మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టేసరికి ఆ గ్రీకు దేశపు రాజకుమారుడికి ఇచ్చి ఇంకో గ్రీకు దేశపు రాజకుమార్తెని పెళ్లి చేశారు. అది కంచికి మనం. బాగుందండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు పిసి సర్కారు మెజిషియన్ స్టోరీస్ చెప్తా ఉన్నారు కదా, ఒక చెప్పుకుందాం. భలే ఉంటాయి. కథంతా ఉంటుంది. ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ అనమాట. సుందర్బనాలు అని ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉండేవాడు, శీలకుమారుడు అతని పేరు. రాజుగారు మంచి కంట్రోల్లో ఉంచేవాడు అబ్బాయిని. అయితే వివాహానికి ముందు తీర్థయాత్రలు అవి అంటే ఊళ్ళు తిరగటము ఒక పద్ధతిగా ఉండేది అక్కడ. పిల్లలు చదువు అయిపోయాక రాకుమారిని బయటికి పంపించేవారు. ఈ శీల్ కుమారుడు కూడా అట్లాగే తను చుట్టూ అన్ని రాజ్యాలు చూసి ప్రపంచాన్ని తెలుసుకోవటం. తర్వాత వివాహం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు, రాజ్యాధికారం. ముందు యువరాజు పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం మెల్లిగా రావాలంటే ఈ లోపల అంతఃపురాల్లో ఉండటము, తర్వాత గురువు దగ్గర ఉండటము, ప్రపంచాన్ని చూసేది అవకాశం లేదు కదా. అవును కదా. అందుకని ఒక పర్యటన అలా తిరుగుతూ ఉండటం. అందుకని చెప్పి శీలకుమారిని పంపించాడు. ఇతను ఈ సుందరబనాల నుంచి బయటికి వెళ్ళి తమకి కొంత దూరంలో ఉన్న ఒక కోసల రాజ్యానికి వెళ్ళాడు. రాజ్యం భలే అందమైందట. కోసల దేశానికి ఒక పెద్ద నగరం, అదేదో చెప్తారు దాని పేరు, జైపూర్ లాంటిది ఏదో, జైపురం. ఆ నగరమే దాని రాజధాని. జైపురం చాలా బాగుంటుందని అందరూ చెప్పగా విని ఈ శీలకుమారుడు ఆ జైపురానికి వెళ్ళాడు. వెళ్తే సరే చాలా బాగుంది. వెళ్తూ ఉంటే ఒక పెద్ద తోటలు కనపడ్డాయి అతనికి. బయట నుంచి చూస్తేనే చాలా ఆకర్షణీయంగా ఉంది. అందులోకి వెళ్ళబోయాడు. లోపలికి వెళ్ళబోతే తోటమాలి వాళ్ళు అడ్డుకున్నారు. వాకిట్లో ఉన్న వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఇది అందరూ వెళ్ళేది కాదండి, మీరు ఎక్కడో బయట ఊళ్ళ నుంచి వచ్చినట్టు, ఈ ఊరు వాళ్ళు ఎవరు ఇందులోకి వెళ్ళరు, ఇది రాజకుమార్తె శాలిని యొక్క సొంత ఉద్యానవనం, ఆమె తిరుగుతుంది, ఇది ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కానీ కోటకి అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నది ఇది. అంతఃపురం నుంచి రాణి యువరాణి బయటికి రోడ్ల మీదకి రాకుండా ఒక మార్గం గుండా ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అంతఃపురానికి అనుసంధానంగా ఉన్నట్టు అనమాట ఇది. ఇందులోకి బయట వాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళు స్ట్రిక్ట్లీ నో అండి, కుదరదని పంపారు. కానీ ఇతనికి ఆ లోపల నుంచి వస్తున్న పువ్వుల గాలి, పళ్ళ వాసనలు, ఆ బయట ఉన్న క్యానోపీ లాగా కనపడుతుంది అనమాట, అదంతా ఇట్లా దీనిలాగా కనిపిస్తుంది. చాలా ఆకర్షణీయంగా ఉంది, చల్లగా ఉంది. అక్కడ నుంచుంటే వెళ్ళాలనిపించింది. ఏం చేశాడు, సరే రెండో పక్క అక్కడి నుంచి వదిలి సరేనని వచ్చేసాడు. కాదు కూడదు అంటే వాళ్ళకే తెలిసిపోతుంది వీడు వేరే మార్గం ట్రెస్ పాసింగ్ చేస్తాడని, అవునులే సరిహద్దులు దాటేస్తాడని అనుమానం వస్తుంది. అక్కడ సరేనని వచ్చేసాడు. ఇంకో రోడ్డు వైపుకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ కూడా ఇదే తోట కనపడుతుంది అతనికి. అది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. ఓహో, సరే ఎవరు లేరని చూసి ఇతను ఏం చేశాడు, గుర్రాన్ని కొంచెం అవతలగా కట్టేసి మాటుగా కాస్త చాటుగా కట్టేసి చల్లగా ఆ గోడ దూకి లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఎంత బాగుందో, మన ఊళ్ళలో లేవు ఇలాంటివి అనిపించింది. వాళ్ళ ఊళ్ళో ఏంటి, రాజకుమార్తెలు లేరు, వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయే ఉన్నది. అబ్బాయి కోసం అతను వేటకు అడవికి వెళ్తాడు. అతనికి తోట అవి ఎందుకు, మామూలుగా తోటలు పెంచారు. ఈ ప్రత్యేకంగా రాజకుమార్తె కోసం అక్కడక్కడ లతానీ కుంజాలు, చక్కా పొదరిళ్ళు, దేనికి దానికి బెడ్స్గా వేసిన గులాబీలు, మల్లెలు, ఇలా రకరకాల చెట్లు, ఇన్ని పువ్వులు ఉండేసరికల్లా ఎన్నో తుమ్మెదలు, తర్వాత సీతాకోక చిలకలు, పిచుకలు ఎన్ని ఉన్నాయో. సంతోషం పట్టలేపోయాడు అతను. అంత గ్రీనరీ, ఆ కలర్ఫుల్గా ఉన్న దాన్ని చూసేసరికల్లా ఒక ఆత్మానందానికి లోనయ్యి అంతా తిరిగి దొరికిన పళ్ళేవో 4 కోసుకుని తిని తర్వాత ఏం చేశాడు, పక్కన ఒక చిన్న పొదరిల్లు లాగా ఉంటే దాని మీద ఒక బెంచ్ ఉంది. దాని పక్కన ఆ బెంచ్ మీద కూర్చుంటే హాయిగా ఉంది. కూర్చుని అతని దగ్గర పిల్లని గ్రోబ్ ఉంది, అతనికి ఫ్లూట్ వాయించే అలవాటు. ఈ బోర్డును దోపుకున్నాడు. నడువు కట్టుకునే దట్టీలో, ఆ దట్టీలో నుంచి ఫ్లూట్ తీసి వాయించడం మొదలుపెట్టాడు. కాసేపు అయ్యేసరికల్లా ఏమైంది, ఫ్లూట్ వాయిస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు. చల్లగా మధురమైన వాసనలు వచ్చే ఆ గాలి పీలుస్తూ
అట్లా మైమరిచిపోయినాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నాగుపాము అతన్ని కాటేసింది. అయ్యో. కెవ్వమన్నాడు, గిలగిలా తన్నుకున్నాడు, పడిపోయాడు కింద, మొహం నీలంగా అయిపోయి. ఎప్పుడైతే ఇతను ఫ్లూట్ మొదలు పెట్టాడో దీనికి ఈ తోటకి అంతఃపురం నుంచి యువతలకు వచ్చాక ఇక్కడ కూడా ఒక చిన్న సౌధం లాంటిది ఉంది. రాకుమార్తె ఒక 2 చెలికత్తెలతోటి అక్కడ వచ్చి ఉంది. ఫ్లూట్ వినిపించేసరికల్లా ఆ అమ్మాయి ఎవరా అని, ఎవరు వచ్చారు తోటలోకి, ఫ్లూట్ ఎట్లా వినపడుతుంది, ఎవరు ఏమిటని ఒక దీని దగ్గర గవాక్షం దగ్గర ఒక కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి చూస్తోంది. దగ్గరలోనే ఉంది దానికి. ఆ అబ్బాయి గమనించుకోవాలి. చూసేసరికల్లా ఎవరో కుర్రాడి వయసుండి అతని కేసే చూస్తుంది. ఉన్నట్టుండి పాము కాటేయటం, అతను కేక పెట్టడం, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చెలికత్తెల సహాయంతో ఇతను చూసేసరికల్ కనపడింది. ఈ చెలికత్తెల్లో ఒక చెలికత్తె తల్లి విషవైద్యం తెలిసిన తల్లి. ఆ పిల్లకు కూడా కొంత తెలుసు. ఈ అమ్మాయి ఏమందంటే, ఇది పలానా పామమ్మ, దీనికి వేరు పెట్టి వైద్యం చేస్తే ప్రమాదం తప్పుతుందంటే సాయం పట్టండి అని ముగ్గురు కలిసి అతన్ని లోపల గదుల్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి రాకుమార్తె అతను ఇక్కడ ఇందులో ట్రెస్ పాసింగ్ చేసి లోపలికి వచ్చాడంటే అతనికి శిక్ష పడుతుంది. అంతేగా. అతనేమి తన్ని చూడడానికి రాలా, ఈ తోట సౌందర్యం కోసం వచ్చాడు. ఆ సంగీతం బాగుంది, రాకుమారుడు చక్కగా ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పకుండా 5-6 రోజుల పాటు అతన్ని అక్కడే దాచిపెట్టి వైద్యం చేయించి అతను కోలుకునేదాకా కాపాడింది. ఓకే. కాపాడి పంపించేద్దాం అనుకుంది. కాస్త కోలుకునేసరికల్లా తన ఫ్లూట్ వాయించడము, కబుర్లు, మాటల్లో మెల్లిగా మనసు ఇచ్చిపుచ్చుకున్నారు వీళ్ళు. కోలుకున్న తర్వాత ఇతను, నేను బయలుదేరి చాలా కాలం అయింది, ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి, నాకు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుసుకున్నాడు. ఆ అమ్మాయికి నాకు కూడా వివాహ ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాగో ఉత్తరాలు రాస్తారు, మీ దగ్గర నుంచి ఫోటోలు వస్తాయి, నేను నిన్నే సెలెక్ట్ చేసుకుంటా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయికి మాట ఇచ్చి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి కొద్ది రోజులు గడిచినాక ఇతను ఈ శాలిని చేసుకుంటా అని చెప్పి గనక చెప్పాడో నాన్న తిరగబడిపోతాడు. వాళ్ళ నాన్న ఈ పిల్లాడిని, కుర్రవాడిని అతనే ఉద్దేశం చెప్పేలాగా కానీ, అతని అభిప్రాయానికి విలువిచ్చేలాగా కానీ, చాయిస్ అతనికే వదిలేయటం కానీ చేయడు ఆయన. చాలా గట్టివాడు తండ్రి. అతను ఆ పద్ధతిలో లేడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే రకరకాల పెళ్లి సంబంధాలు వచ్చినాయి. శాలిని ఫోటో కూడా ఉంది అందులో, ఆ చిత్తరువు కూడా ఉంది. అన్నీ చూసిన తర్వాత ఇతను శాలిని ఉంది చెప్దామనుకున్నాడు. తండ్రి, మంత్రి గారు, రాజగురువు ముగ్గురు కలిసి స్క్రూటినీ చేసి వాటిని ఏం చేస్తారు, అన్నీ చూసి ఈ అమ్మాయి తండ్రి ఎంతమంది ఫైనలైజ్ చేస్తారు కదా, ఇవన్నీ చూసేసి చివరికి 3 సంబంధాలు తేల్చారు. ఆ 3 శాలిని లేరు. ఏం చేయాలో తెలియలా, దిగులుగా అయిపోయాడు. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అతని ధోరణి మారిందని, ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాక ఇంకా మొహం వేళ్లాడేసి ఉంటున్నాడని కనిపెట్టాడు మంత్రి గారి కుమారుడైన దేవదత్తుడు. ఓకే. ఏమిటో ఇలా డల్గా ఉన్నావు ఏమిటి అని ప్రశ్నించేసరికి కల్లా ఇంకెవ్వరికి చెప్పలేక ఈ శీల్ కుమారుడు ఏం చేశాడంటే దేవదత్తుడికి చెప్పాడు ఈ సంగతి. నేనేం చేయను, నేనేమో అమ్మాయికి మాటిచ్చి వచ్చాను, తను నచ్చింది నాకు, నా ప్రాణం కాపాడింది, అమ్మాయి చాలా బాగుంది, రాజ్యము వాళ్ళ ఏర్పాట్లు మరీ బాగున్నాయి, మా నాన్నగారేమో తేల్చిన సంబంధాల్లో శాలిని లేదు. అక్కడికి రాజగురువు మంత్రి గారు అబ్బాయిని అడగండి అంటే ఏం పర్వాలేదు, నేనే సెలెక్ట్ చేస్తే మా అబ్బాయి అది చేసుకుంటాడని మొదలుపెట్టాడు ఆయన. అబ్బాయి నేను చేసుకోనని అనలేడు, అందరి ముందు పరుగు పోతుంది తండ్రిది. ఏం చేయాలో తెలియట్లేదు అంటే దేవదత్తుడు అన్నాడు, దానికే ఉంది, మనకి ఓ మంత్రవాది ఒక ఆయన ఉన్నాడు, అంటే ఐంద్రజాలికుడు, అదే మంత్రవాది అని అనకూడదు, ఇంద్రజాలం చేస్తాడు, ఆయన పేరు ఏదో భయంకర్ లాంటిది పేరు, ఆయనతోటి మాట్లాడదాము, ఏదైనా సలహా చెప్తాడని అక్కడికి వెళ్ళి రాకుమారుడు ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించాడు, రాజకుమార్తెనే, కానీ తండ్రి గారు సెలెక్ట్ చేసిన సంబంధాల్లో ఆ సంబంధం లేదు, ఏం చెయ్యాలి అంటే అతను అన్నాడు, సరే నేను చెప్తాను లేవు ఉపాయం, చూద్దామన్నాడు. చూద్దామన్న తర్వాత సరే మంత్రి గారు వీళ్ళంతా సంబంధాలు తీస్తున్నారుగా, ఈ 3 సంబంధాలు ఈ అబ్బాయికి చూపించారు. ఆ అబ్బాయి నేను తేల్చుకోలేకపోతున్నానని చెప్పాడు. తేల్చుకోలేకపోతున్నాను అనేసరికల్లా సరే ఈ 3 తేల్చుకోకపోతే అవన్నీ చూడని మొత్తం పటాలన్నీ పెట్టారు. మాట్లాడపోతే అప్పుడు ఇంద్రజాలికుడు కూడా వచ్చాడు, వాళ్ళు 4 మాట్లాడుకునే చోటు. అట్లా కాదు, ఇప్పుడు రాజకుమారుడికి కంటికి నచ్చడం కాదు, మనసుకి నచ్చాలి. అంతేగా. హృదయ ఫలకం మీద ఎవరి పేరుందో ఆ పిల్లని చేస్తే అతను సంతోషంగా ఉంటాడు, మన రాజ్యానికి అద్భుతమైన వారసులు కలుగుతారు, సంతోషం వల్ల రాజ్యం బాగుంటుంది.
అనేసరికల్లా మంత్రి గారు పక్కపక్కనే హృదయ ఫలకాన్ని ఎవరు చూస్తారండి అన్నాడు. ఎందుకు హృదయ ఫలకాన్ని చూసేందుకు అవకాశం ఉందండి, మన దగ్గర బ్రహ్మాండమైన విద్య ఒకటి ఉంది. మీరు ఓ పని చేయండి, ఈ వచ్చిన రాజకుమార్తెల పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక కాగితం మీద రాయండి. రాజకుమారుడు మనసుకి ఏ సంబంధం నచ్చిందో ఆ అమ్మాయి పేరుని ఆయన హృదయ ఫలకం మీద వచ్చేలాగా నేను చేస్తా బాగుందిగా అని చెప్పాడు మన ఈయన ఐంద్రజాలికుడు. కొంచెం బాగా ఆలోచించారు. ఈయన చెప్తున్నాడు కదా, ఆయన కొంచెం గట్టిగా పేరెన్నిక కన్నవాడు, ఏదైనా తమాషా మ్యాజిక్లు బాగా చేయగలిగేవాడు. ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన సలహా పాటించారు వీళ్ళు. అందుకని ఈ లోపల మంత్రి కుమారుడు దేవదత్తుడు అన్నాడు, ఇది చేసి తీరాలి ఇట్లాగే, అప్పుడే కదా ఇతనికి ఎవరు నచ్చారో మనకు తెలుస్తుంది అని అతను బలపరిచేశారు. కల్లా కుమారుడి మాట విన్న మంత్రి గారు కూడా, మరి పిల్లలు కోరుకుంటారు అది, రాజకుమారుడి మాట కూడా ఇదే అయి ఉంటుంది అని ఆలోచించి సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇతను ఐంద్రజాలికుడు అన్నాడు, ఈ ట్రిక్ ఇది నేను ఈ మంత్రం అందరి ముందు చేస్తా, మనం సభలో చేసి చూద్దాం కావాలంటే, రాజుగారు తిరిగిపోకుండా అనమాట. ఓకే, ఆ సంబంధం మనం వద్దనుకున్నామని ఆయన అంటాడేమోనని సభలో చేద్దామన్నారు. సరే, రేపొద్దున ఆ పరీక్ష హృదయ ఫలకాన్ని సందర్శనం. మర్నాడు పొద్దున రాజకుమారుడు వచ్చి కూర్చున్నాడు. ఓకే, సభలో లిస్ట్ అవుట్ చేశారు. ఒక 15 సంబంధాలు రాశారు, పేర్లు అందరు యువరాణుల పేర్లు రాశారు. రాశాక ఏం చేశాడు ఈయన, బోల్డని మంత్రాలు చదివి రాజకుమారుడి చుట్టూతా ఇట్లా చేసి దృష్టి తీసినట్టు దాన్ని అంటించేశాడు. ఓకే, ఆ కాగితాన్ని అంటించేశాడు. కాగితం అంటించి దాన్ని ఒక పళ్ళెంలో వేసాడు. వేస్తే కాగితం అంటుకుపోయి మొత్తం కాలి బూడిదొచ్చింది. అంతేగా మసి కాలిపోతుంది. కాగితం అంటుకుంటే ఎలా వస్తుంది, నల్లటి వస్తుంది కదా. సరే, ఇతను ఏం చేశాడు, రాజకుమారా మీ చొక్కా విప్పండి అని చెప్పి అతను షర్ట్ విప్పించారు. చొక్కా విప్పిన తర్వాత ఈ మసి తీసి రాజకుమారుడి గుండెల మీద ఇట్లా 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 రుద్దాడు. రుద్దంగానే ఒక పేరు ప్రత్యక్షమైంది అక్కడ, శాలిని అనుంది. అని ఆశ్చర్యపోయారు ప్రజలంతా. ఎట్లా వచ్చింది అంటే ఈయన మనసులో అంత గాఢంగా అమ్మాయి నచ్చింది, అది హృదయ ఫలకం మీద కనపడింది కదా, ఇంకేముంది శాలినితోటే పెళ్ళి అన్నారు. అక్కడి నుంచి కోసల రాజ్యానికి కబురు చేశారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామన్నారు. వివాహం అయిపోయింది. వీళ్ళంతా అక్కడికి తరలి వెళ్ళారు. తోటలోనే పెళ్ళి అడిగాడు రాజకుమారుడు. ఆ తోటలో బ్రహ్మాండంగా విందు చేశారు. అన్నీ హాయిగా అయిపోయింది. శాలినికి అక్కడ తోటలో విహరించడం అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి తోట నిర్మించడానికి అక్కడి నుంచే శిల్పులు తోటమాళ్ళు అందరినీ తీసుకెళ్తానని చెప్పాడు. బాగుంది. ఇంటికి వచ్చారు. సుందరవనానికి తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి పునఃసమాగమం అని గదిలోకి పంపించారు. ఈయన ఏం చేశాడంటే ఒక చక్కటి సబ్బు గిఫ్ట్ చేశాడు రాకుమార్తెకి. రాజకుమారుడు శీలకుమారుడు శాలినికి ఇచ్చాడు. ఇచ్చేసరికి శాలిని ఏమిటి ఇంతకంటే గొప్ప బహుమతి దొరకలేదంటే, ఎందుకు ఈ బహుమతి దీనివల్లే నువ్వు నాకు దక్కేవు, లేకపోతే నువ్వు దక్కేదానివి కాదు, నేను మా నాన్నగారి మాట కాదనలేక చేసుకునేవాడిని అని చెప్పాడు. ఏం చేశారట, సబ్బు నానబెట్టి సబ్బుతోటి అతని గుండెల మీద శాలిని అని రాశారు. ఆల్రెడీ అది ఆరిపోయింది. అది ఆరిపోయి ఉండిపోయింది ఒంటి మీద. కడిగితే కదా పోయేది సబ్బు. ఈ మసి పూసేసరికల్లా అంటుకున్న సబ్బు మీద మసి అంటుకుని శాలిని అని కనపడింది. హృదయ ఫలకం దాని మీద రాసినట్టు కనిపించింది. ట్రిక్ చూడు, మ్యాజిక్ ట్రిక్, సూపర్. మనం ఏదైనా ఒక అక్షరాలు ప్రత్యక్షం లాగా చేయాలంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రాసేసుకుంటారు పేరు దాని మీద. ఈ మన సెలోఫెన్ టేప్ తీసి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్త ట్రిక్కులు వచ్చాయి కదా, పాతకాలపు ట్రిక్. దీంతో ఈ రాజకుమారుడు రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే.